వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి కాంతారావు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి కాంతారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పాతపట్నం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి కాంతారావు గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్న భోజన వంటకాల నాణ్యతను పరిశీలించి రుచి చూశారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాడు నేడు క్రింద అభివృద్ధి చేసి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిందని అన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. విద్యార్థులకు పెట్టే సాంబారు పులిహోరలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఎలా తింటారని సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆహార నాణ్యతలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. స్టోర్ రూమ్ లో సరుకుల నిల్వల్ని రికార్డుల్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న గుడ్లు చెక్కీల వివరాలు ఆరా తీశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు, పిఎంఎంవివై జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి సన్యాసరావు, ఐసిడిఎస్ సిడిపిఓ విమలారాణి తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో భాగంగా ఏదైతే ఈ శ్రీకాకుళం జిల్లా ఉందో, శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నంలో ఈరోజు జెడ్పీ హై స్కూల్ని తనిఖీ చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క హై స్కూల్ని తనిఖీ చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధి ద్వారా మాత్రమే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. ఏదైతే ఈ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఉన్నారో వీళ్ళు భావి భారత పౌరులు, భవిష్యత్తులో తరగతి గదుల్లోనే ఈరోజు భావి భారత పౌరులు తయారవుతారు. కాబట్టి నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈరోజు ఇక్కడ ఈ స్కూల్లో తనిఖీ చేయడంలో ప్రధానంగా ఇక్కడ ఏదైతే చట్నీ ఉందో చట్నీని కొద్దిగా పలసగా రసంలా తయారు చేశారు. అలాగే ఏదైతే పులిహోర ఉందో దాంట్లో సరైన మోతాదులో ఏదైతే పులుపు ఉందో నిమ్మకాయ కానీ లేకపోతే చింతపండు కానీ సరైన మోతాదులు లేదు. పిల్లలు కూడా వారిని పిలిచి వారి సమస్యలు ఏంటని చెప్పి ఈరోజు మేము అడగడం జరిగింది. వారు ఇక్కడ మేము కూర్చోవడానికి బెంచీలు లేవు, ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ వంట విషయంలో కూడా ఒకరోజు ఉడకబెట్టడం, ఒకరోజు ఉడకపోవడం, చిన్న చిన్న తప్పిదాలు జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ని సంప్రదించాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జ్ఞాన సువర్ణరాజు కోరారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ ప్రతినిధి పిన్నెట్టి సాయి కుమార్ హాజరై మాట్లాడుతూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న మన మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలని తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో హాజరైన సర్పంచులు, ఎంపీటీసీలు వారి గ్రామాల్లో ఉన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాటికి సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులు చర్చించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి కొరకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఎంపీపీ ప్రతినిధి పిన్నెట్టి సాయి కుమార్ అధికారులకు తగు ఆదేశాలు సూచించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బి దుర్గారావు, మండల ఎంపీడీఓ ఆర్వి రమణమూర్తి, మండల తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముద్దాయిలకు శిక్ష పడేలా కేసులు దర్యాప్తు చేయాలని జిఆర్ రాధిక అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో నమోదైన నేరాలపై ఎస్పీ జిఆర్ రాధిక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా తీవ్రమైన నేరాలు, పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులు, రౌడీ షీటర్స్ పైన ఉన్న దర్యాప్తు కేసులు, నాన్ బెయిలబుల్ తో పాటుగా ఇతరత్రా ముఖ్యమైన నేరాలపై ఎస్పీ రివ్యూ చేశారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై జరిగిన నేరాల్లో ఫిర్యాదు అందిన వెంటనే సకాలంలో స్పందించి నేరస్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించి సరైన సాక్ష్యాలు, ఆధారాలు సేకరించి 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి కేసుకు సంబంధించిన అన్ని రకాలైన పత్రాలతో కోర్టులో అభియోగ పత్రాలని దాఖలు చేయాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ కేసులు, పోక్సో వంటి ముఖ్యమైన అన్ని కేసుల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరణలో, సాక్షులను విచారణలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్నకు సంబంధిత ఆధారాలు పంపించిన పిదప వారు ఇచ్చిన నివేదిక మేరకు నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాపర్టీ క్రైమ్ నేరాలపై అలసత్వం పనికిరాదన్నారు.
విచారణలో ఉన్న కేసులను, పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని, స్టేషన్ పరిధిలో ఎక్కువ నేరాలకు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై షీట్ ఓపెన్ చేయాలని, రౌడీ షీటర్లపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు టిపి వెటలేశ్వరరావు, జె తిప్పేస్వామి, డిఎస్పీలు వై శృతి, జి బాలచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల వెంకటేశ్వర కళాశాలలో దిశ యాప్ కొరకు అవగాహన కలిగించారు. ఎచ్చెర్ల వెంకటేశ్వర కళాశాలలో దిశ సోస్ యాప్ డౌన్లోడ్, ఆస్తి నేరాల నివారణ, మహిళలపై నేరాలు మరియు సైబర్ నేరాలపై ఎస్ఐ సత్యనారాయణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. జలమూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్. జలమూరు మండలం నగిరికట్టకం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్. వీరితో పాటు ఈ కార్యక్రమంలో జేసీ ఎం నవీన్ మరియు జలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేగడి మండలం రిటైర్డ్ ఎస్ఐ వెంకటకృష్ణ మరియు వారి సోదరులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం పెద్దసిర్లం గ్రామంలో కీర్తిశేషులు కాండూరి జగన్నాథ మాస్టారు సంవత్సర విముఖం సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వారి కుమారులు రిటైర్డ్ ఎస్ఐ వెంకటకృష్ణ మరియు వారి సోదరుల ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటి పరీక్షల్లో 22 సంవత్సరాల అనుభవం గల బాలకృష్ణ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఈ విధంగానే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదవారికి తమకు తోచిన సహాయం అందజేస్తున్నామని అన్నారు. ఈ కంటి వైద్య శిబిరానికి గ్రామ సర్పంచ్ లంక రాంబాబు పర్యవేక్షించారు. ఈ వైద్య శిబిరంలో 175 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ 100 మందికి కంటి అద్దాలు ఉచితంగా జగన్నాథ మాస్టర్ జ్ఞాపకార్థం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లంక రాంబాబు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అక్రమ రవాణాను అరికట్టాలి, చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా మెలగాలి అని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అధికారులను ఆదేశించారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉంటూ గంజాయి, గుట్కా, నాటుసారా, మద్యం అక్రమంగా రవాణా అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అడ్డుకట్టు వేయాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో ఎస్పీ జిఆర్ రాధిక ఎన్ఫోర్స్మెంట్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యా సంస్థల పరిధిలో గంజాయి, గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇసుక రవాణా సమయంలో ఎటువంటి బిల్లులు లేని ఎడల అట్టివారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. మద్యం అక్రమ అమ్మకాలను గుర్తించి రైడ్స్ నిర్వహించాలన్నారు. నాటుసారా తయారీ, ఉత్పత్తి మరియు విక్రయ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పరిస్థితులను బట్టి స్థానికులు మద్యం రవాణాకి మరియు నాటుసారా తయారీ మార్గాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించి కార్డినెంట్ సెర్చ్ రైడ్స్ గ్రామాల్లో నిర్వహించి నాటుసారా తయారీకి వినియోగించే ముడి పదార్థాలను నిర్వీర్యం చేయాలని సూచించారు. ఇటీవల గంజాయి, ఇసుక, నాటుసారా, మద్యం పలు కేసుల ప్రాపర్టీని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిఐ నాయుడు, ఎస్ఐ శ్రీనివాసరావు, అనిల్ కుమార్, కానిస్టేబుల్స్ రామారావు, జగదీష్, పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ వి నాగమణికంఠ, అదనపు ఎస్పీ టిపి వెటలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మం పంచాయతీలో ముఖ్య నాయకులతో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆదేశానుసారం శ్రీకూర్మం పంచాయతీలో ముఖ్య నాయకులతో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు కైబట్టి రాజు ఆధ్వర్యంలో మోసపూరిత నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్లపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనలో సుమారు 6,50,000 ఉద్యోగాలను యువతకు కల్పించారని అన్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపించారని ఆరోపించారు. అదేవిధంగా ప్రతి విద్యా సంవత్సరంలో లక్షల సంఖ్యలో విద్యార్థులు కోర్సులు పూర్తి చేసి నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోర సురేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోరాడ వెంకట్రావు, జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి పుట్నూరు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.